ప్రభుత్వ ఉద్యోగాల్లో తాత్కాలిక సంస్కృతిని క్రమంగా తొలగించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇది సుప్రీంకోర్టు అభిప్రాయం. కార్యనిర్వాహక వ్యవస్థ నిర్ణీత సమయాల్లో పనితీరును అంచనా వేస్తూ తాత్కాలిక వ్యవస్థ నిర్మూలించాలి. ముఖ్యంగా విద్యారంగంలో తాత్కాలిక నియామకాలతో సరిపెట్టకుండా చదువులు బలోపేతం చేయాల్సిన తక్షణ అవసరం ఉందంటూ జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ ఎస్విఎన్ భట్ ధర్మాసనం స్పష్టం చేసింది. జార్ఖండ్కి చెందిన ఒక కేసులో ఆదేశాలు జారీ చేస్తూ సుప్రీంకోర్టు ఈ సూచనలు చేసింది. ఇక్కడే డౌట్ ఏంటంటే, నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్, ఇది ఒక సిస్టమ్. 25 ఏళ్ల క్రితం పుట్టిన దరిద్రం, 90లలో పుట్టిన దరిద్రం. అక్కడి నుంచి వాళ్ళు పర్మనెంట్ కారు ఎప్పటికీ కూడా. ఈవెన్ రిటైర్ అయ్యాక వాళ్ళకి ఏ బెనిఫిట్ కూడా ఉండదు, కనీసం పిఎఫ్లు ఉండవు, ఏముండవు. ఇప్పుడు వీళ్ళకి ఉన్నటువంటిది ఇచ్చేదో వాళ్ళకు ఉండదు. ఈ పర్మనెంట్ అయినటువంటి ఎంప్లాయీస్కి వచ్చే బెనిఫిట్స్లో ఏ ఒక్కటి వీళ్ళకు ఉండదు. ప్లస్ పర్మనెంట్ అయినటువంటి ఎంప్లాయీ రిటైర్ అయ్యాక కంఫర్టబుల్ మనీతో వెల్ సెటిల్డ్ అవుతాడు. వీళ్ళకి ఏం లేదు జీవితం. వీళ్ళని ఎప్పుడు తీసేస్తారో కూడా తెలియదు. ఇది మార్చమని అడిగింది సుప్రీంకోర్టు, కానీ చేసేందుకు ఏ ప్రభుత్వం సిద్ధంగా ఉంది? ప్రభుత్వాల చేత అది చేయించే శక్తి కోర్టులకు ఉందా అంటే లేదు.